స్మరిస్తూ స్తుతిస్తూ ఆరాధించుదాం. ప్రతి ఒక్కరము కూడా కళ్ళు మూసుకుందాం. ఎవరిని చూడొద్దు. నీకు దేవునికి మాత్రమే సంబంధమై ఉండాలి. మనస్ఫూర్తిగా మనసారా ఒప్పుకోలుతో ఈ పాట పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆరాధించుదాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అందరం కూడా చప్పట్లు కొడుతూ ఆ దైవనామాన్ని స్మరించుదాం. సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును యేసయ్యా, నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషము, ఆరాధించుకునే విలువైన అవకాశాన్ని రోజున మాకు ప్రసాదించినందుకే వందనాలు. మేము ఏదైతే కోల్పోయామో ఈ సంవత్సరములో తిరిగి పొందుకునే కృపను దయచేయమని వేడుకుందాం.
విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటారి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. అవును ప్రభువా, ఊపిరాగే వరకు నీతో జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. నీవే నా జీవితానికి గమ్యము, నీ బాటలో నడుచుతా నా జీవితానికి గొప్ప భాగ్యం అంటూ ప్రభువును స్తుతించుదాం. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. విశ్వానికి కర్త నీవే నా గమ్యము, నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా, నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. అవును యేసయ్యా, ఇక ముందు నిన్నే సేవిస్తూ నిన్నే ఆరాధిస్తూ నీ సన్నిధిలోనే నిలిచి ఉండి ఆ మహా గొప్ప కృపను, ధన్యతను, భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఏదో మనసుకు వచ్చినప్పుడు నచ్చినప్పుడు మాత్రమే కాదు కానీ మా ప్రభువా, జీవితాంతం వరకు నీ సన్నిధిలో నీతో పాటు నిలిచి ఉండే, నీతో పాటు నడవగలిగే స్థితిగతులను నాకు దయచేయండి. ఈ ఊపిరి ఆగిపోయేంత వరకు
నిన్ను మనసారా ఆరాధించుకునే కృపను దయచేయండి. పరిస్థితులు ఎలా ఉన్నా, ఒంటరితనం ఉన్నా, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, కష్ట నష్టములు, వ్యాధి బాధలు ఉన్నా, మా ప్రభువా నీ సన్నిధిలో మేము నిలిచి ఉండున్నట్లుగా నీ సన్నిధిని విడిచి పెట్టి ఎక్కడికి వెళ్ళకుండా నిన్ను అంటుకొని, నిన్ను ఆనుకొని బ్రతికే కృపను, ధన్యతను, భాగ్యాన్ని చేరివచ్చిన సంఘం అంతటికి దయచేయండి. ఎవరైతే వెనుకబడిపోతున్నారో ఇకనైనా నీ సన్నిధికి దగ్గర చేయము. ఎవరైతే మా ప్రభువా ప్రతికూలమైన పరిస్థితులను, కష్ట నష్టములను, మా ప్రభువా మరి చెప్పుకోలేని వ్యాధి బాధలను అనుభవిస్తూ ఉన్నారో, మా ప్రభువా ప్రతి వాటిని తొలగించి నీ సన్నిధానమునకు దగ్గర చేసి నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని, ఆనందాన్ని, ఆత్మీయ పరిపక్వతను, ఆత్మీయ మేలులను, మా ప్రవిహ సంబంధమైన పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదములను దయచేసి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునండి అంటూ ఆ దైవనామాన్ని మనమందరము కూడా స్మరిస్తూ, స్తుతిస్తూ, సంతోష హృదయముతో ఆ ప్రభువును ఆరాధిస్తూ ఉంటుండగా మన సంఘ కార్యవర్గ సభ్యులు ఉలగుమి నాగభూషణం గారు ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదామండి. చేసుకుందాం. కృపా కనికరం గల మా పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పాదముల వందనములు చెల్లించుకుంటున్న యేసయ్య, ఈ రాత్రికాల సమయంలో తండ్రి మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి ఉదయకాలంలో తండ్రి ఆరాధన జరిపించుకున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం యేసయ్య. ఇంతవరకు తండ్రి నీ బిడ్డలు పాటలు పాడి ఉన్నారు తండ్రి. పాటలు పాడిన ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అవును తండ్రి, ఇక్కడ జరగబోయే ఆరాధన దీవించి ఆశీర్వదించి ఈ కార్యక్రమం అంతటికి నువ్వే అధ్యక్షుడిని నడిపిస్తారని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.